ఎంజాయ్ బ్రోస్ పండగ. ఓకే, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. నేను సాధ్యమైనంత వరకు పర్సనల్గా అటాచ్మెంట్ మెయింటైన్ చేస్తాను. నువ్వు అమ్మాయిల బ్రోకర్వి, నీ రూమ్లో అంతా బ్రోకరిజం. సో అర్థమైంది అప్పుడు, ఓకే నా స్ట్రేచర్ ఇది, నా స్టాండర్డ్స్ ఇది. నీ బతుకు జడ నేను ఎంజాయ్ చేస్తున్నా, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా. అంటే నేను పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా ఎదురుగా. అంటే అందంగా ఉండాలా, నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఎందుకు వచ్చిన బాధ ఇవన్నీ? కష్ట నష్టాలు కష్ట సుఖాలు అనేవి సహజం. టెన్షన్ లో ఉన్నావు. నిజంగా ఈయన చెప్పింది జరుగుతుంది, ఈయన దగ్గర దమ్ము ఉంది, ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది అనుకుంటేనే నా దగ్గరికి రండి. పర్సనల్ రిలేషన్, పర్సనల్ అటాచ్మెంట్ వల్ల వాళ్ళు ఇంకో 10 మందికి నన్ను సజెస్ట్ చేస్తారు. యాచకో యాచక శత్రువు అని, బిచ్చపోనికి బిచ్చపోడే శత్రువు అట. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మాట్లాడినా మొట్టమొదట నోటంట వచ్చే పదం ఓం నమో వెంకటేశాయ. అందుకనే మరి వేణుస్వామి అంటే జ్యోతిష్యం, జ్యోతిష్యం అంటే వేణుస్వామి. ఈ ఏనుగడు మీ ఇంట్లో ఉన్న తిండంతా తిని తిని పిప్పల బస్తల బలిసే. ఈ నా కొడుకు ఒక పూట తినే తిండితో 4 కుటుంబాలు బతుకుతాయి. మాట్లాడితే వీడియో స్టార్టింగ్ లో ఓం నమో వెంకటేశాయ అంటారు, ఏదో భక్తున్నట్టు. 1,00,000 కష్టాలు అనుభవించి పైకి వచ్చిన వాడిని, నాకు కష్టాలు కొత్త కాదు. నవ్వండి మీరు అలాగా చేయరు. ఎవరా? నేను ఎక్స్పెక్ట్ చేసింది 100 అయితే నాకు దక్కింది 1000. ఒక చంద్రబాబు నాయుడు, ఒక రేవంత్ రెడ్డి, ఒక జగన్, ఒక రాజశేఖర్ రెడ్డి అడ్వైజ్ చేసినారు చూడు, ఒకరిని బాగుపడినవరా. అయిపోయింది, అన్ని క్లియర్ చేసుకున్నాకనే మళ్ళా ప్రశాంతంగా ఉన్నా. అంటే జనాల కోసం పూజలు చేసే నేను నా అభివృద్ధి కోసం, నా కోసమే పూజలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. చేతగాని వాళ్ళు ఉంటారో, యుద్ధం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళందరూ మాట్లాడే వెధవ మాటలు ఇవన్నీ. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా. హోదా, డబ్బు ఒక స్థాయి దాటిన తర్వాత నాకే కాదు ప్రతి మనిషి చంద్రబాబు నాయుడు పడ్డ కష్టాలు, లేదా జగన్ పడ్డ కష్టాలు నేను చూపించడం ఆడే మాకు చుక్కలు చూపించడం. వేణుస్వామి వర్త్ నిజంగా మీకు నమ్మకం ఉంటేనే రండి. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. స్వామివారి పేరు చెప్పుకోవాలా, జాతకాలని చెప్పేసి మభ్య పెట్టాలా, దొంగ పూజలు చెయ్యాలా, డబ్బులు వసూలు చేసుకోవాలా. అంతే, నాకేమి, నాకు ఉండే క్లయింటెల్ నాకు ఉంటది. నీకైనా నాకైనా ఎవరికైనా ఏదో రాత్రి వచ్చింది కాదు కదా, 15 సంవత్సరాల పాటు 1,00,000 కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చిన. ఈడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలేదు లేదు. అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం నీ పీత బుర్రకేమర్థమైంది, సరేపో నీకేమర్థమైంది? మనం అంటే తెలివి లేదు మనకు, మనము వెనుకబడిన దేశం అనుకుందాము. లేకుంటే నా దగ్గరికి రావద్దు. రామరామ, మీరు చేసింది మామూలు రచన. జాతకాల పేరుతో ప్రజలు మోసం చేసి లక్షలు దండేసుకుంటున్నారు మీరు. సో ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ. వితౌట్ యాంగిల్స్ తో పెడతా టోలెమం రాడ్. నా కొడక, నువ్వు దిక్కున్న వాళ్ళకి చెప్పుకో. నేను ఒక 1000 సుఖాలు అనుభవించి పైకి వచ్చిన వాడిని కాదు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నీకు దొరికినోడు మంచి జ్యోతిష్ కూడా, దొంగ జ్యోతిష్ కూడా. ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? సండే సన్ అంటే ఎవరు? సూర్యుడు. నువ్వెలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. నన్ను ఎంత మంది తిట్టినా నా వర్త్ మీకు తెలిస్తే. పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు. బాగుందా? సూపర్ ఉందమ్మా, చాలా బాగుంది. ఏంటయ్యా ఏదో వేషం వేసుకున్నట్టు ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి? పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నా నీవనుకోవద్దు గాని. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు అసలు మీరు? ప్రాయశ్చిత్త శ్లోకాలట. నువ్వు చేసేది ఓవర్ యాక్షన్ అంటారు, మామూలు ఓవర్ యాక్షన్ కాదు అసలు. కవర్ చేయడానికి మాత్రం ఎగేసుకుని వచ్చేస్తారండి. హర హర మహాదేవ శంభో శంకర.
డబ్బులు లేకుండా ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. సో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాను. అబ్బా రాష్ట్రాలను కమాండ్ చేసే స్థాయి మనకుంది జ్యోతిష్యంలో అనేది. ఓకే, మండే అంటే మూండే ఎవరు? చంద్రుడు. వాళ్ళని కింద పడుకోబెట్టి పొట్ట మీద టపటప తొక్కుతారు, గ్యాస్ బయటకి వెళ్ళిపోయి ఫేస్ ఫ్రెష్ అవుద్ది. సాటర్డే, దట్ ఈస్ కాల్డ్ సాటర్న్ డే. శని అనేవాడు ఒక లెక్చరర్ మనకు. బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. నువ్వు మీ ఆయన చేసేది ఓవర్ యాక్షన్. మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? మీ ఆయన చేసే పూజలోని మందు మాంసం ఎందుకు ఉంటుందమ్మా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను. నేను చంపడం మాత్రం ఖాయం. తప్పినాయి కాదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? నన్ను నేను పట్టించుకోవడం తగ్గించిన చాలా రోజుల నుండి, 5 ఏళ్ల నుండి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓహో, మనం ఈ స్థాయా? మనది ఇంత పెద్ద స్థాయా మనది? నువ్వు బయటకు వెళ్ళు. నిభ్యశ్చరాహవే కేటవే నమః. మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఈగోతో కొంతమంది మాట్లాడతారు. ఇలాంటి నా కొడుకులు ఇండియాలో ఉండకూడదు అంతే. ఈ 5 ఏళ్లలో మీ జాతకం ఎప్పుడు మీరు అంటే చూసుకోలేదు? అంత అవసరం పడలేదు కదా. బండి స్పీడ్కి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచిస్తాం? అవతలి వాడు నీకు ఏం చేస్తున్నాడు అనేది ముఖ్యం. అప్రాచ్య పరిమాణాలు నువ్వును. మనం ఓన్లీ తెలంగాణని అనుకున్నాం కాదు, ఒక 5 రాష్ట్రాలను కమాండ్ చేస్తున్నాం మనము. నీ ముఖానికి అంటే దాని ముఖమే అందంగా ఉంది. ఈ పరిస్థితిని కల్పించిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఏం లేదమ్మా, సేమ్ రెగ్యులర్ ఎంక్వైరీస్, రెగ్యులర్ పని. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సమాజంలో సమస్యలు కొత్త కాదు. ఆయన పేరు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకే సరైన టైంలో జరగాల్సిన జరిగితే నువ్వు ఇలాంటి ఏదో పనులు ఎందుకు చేస్తావు? నోరికి వేరే వాళ్ళు అనుభవించిన దాని మీద మనం ఏందమ్మా? ఆఫ్టర్ ఆల్ మనం టుమ్రి. సోరియాసిస్ గానీ, సోబి గానీ, దాని పిల్లల ఫీజు కడతందుకు నీకు జ్యోతిష్కం వాడు రెమెడీ రాస్తుండా? నువ్వు ఇంతెందుకు ఛాయ్ అమ్ముకునే అతను ప్రైమ్ మినిస్టర్ అయితే కలగంటమా? మాట్లాడుకో. ఓకే, దాన్ని రివ్యూ చేసిన, దాన్ని రెక్టిఫై చేసుకున్నా. నా స్టాండర్డ్ నాకు తెలియజేసినాయి. అంటే జనరల్గా నేను డౌన్ టు ఎడుతుండే మనిషిని. దాన్ని నేను ఆపుతాను కదా. పోయింది. ఫస్ట్ సూర్యుడు అసలు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చంద్రుడు, చంద్రగ్రహం. సో చంద్రుడు ఏం చేస్తాడు? నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్లకర్ర ఇరిగిపోద్ది. మాకైతే ఆశ్చర్యం కలుగుతుంది, మాకైతే తెలియదు. అంటే మీ అంత పండితులం కాకపోయినా మాకైతే తెలియదు. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.